గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒంటిమిట్ట చెరువుకు నీరు లేకుండా పోయాయని మాజీ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య అన్నారు. పంప్ హౌస్ వద్ద వాచ్మెన్గా పనిచేసిన సుబహాన్కు 42 నెలల జీతం కూడా ఇవ్వలేదని వారు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే అతనికి జీతం చెల్లించాలని వారు కోరారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనకు ఒంటిమిట్ట శ్రీరామ ఎత్తిపోతల పథకం ఒక చక్కటి ఉదాహరణ. ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయినాడు, పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వలేకపోయినాడు. ఇక్కడ ఒంటిమిట్ట మండలంలో శ్రీరామ ఎత్తిపోతల పథకంలో వాచ్మెన్గా 42 నెలలుగా పనిచేస్తున్న సుభాన్కి 14,000 రూపాయలు చొప్పున 42 నెలల జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయింది. గత ప్రభుత్వంలో అధికారులు ఈ ఇరిగేషన్ స్కీమ్ని మెయింటైన్ చేసే అధికారులు, ఈ జిల్లా అధికారిగా ఉన్న జిల్లా కలెక్టరు, అప్పటి జిల్లా కలెక్టరు మొద్దు నిద్రపోయినారు. ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఈ నిర్భాగ్యుడు 42 నెలలుగా 34 కోట్లు విలువ చేసి ఈ పంపింగ్ స్కీమ్కు కాపలాదారుగా ఉన్నాడు. వీళ్ళ ఫ్యామిలీ ఎట్లా నడుస్తుంది, ఇతని పిల్లల పరిస్థితి ఏమి, ఇతని ఇంటి పరిస్థితి ఏమి, ఇతని మిగతా అన్ని పరిస్థితులను ప్రస్తుత కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని తక్షణం అతనికి రావాల్సిన బకాయిలు 42 నెలల జీతాల వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ పక్షాన, ప్రజలందరి పక్షాన, అదేవిధంగా ఈ స్కీమ్ కింద ఉన్న రైతులందరి పక్షాన సవినయంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరైనా దయ ఉంచి 42 నెలలుగా జీతాలు లేని ఈ కుటుంబాన్ని ఆదుకొని ఆయనకు తగిన న్యాయం చేయాలని చెప్పి, తక్షణం మంజూరు చేయాలని చెప్పి, నిధులు మంజూరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం సార్.